కోరుకుంటున్నాను అధ్యక్ష. అలాగే ఆంధ్రప్రదేశ్ ఆశాకిరణం యువనేత నారా లోకేష్ గారు చేపట్టిన యువగళం పాదయాత్ర సందర్భంగా కోవూరు నియోజకవర్గంలో యానాదులతో ప్రత్యేక సమావేశమై వెనుకబాటుతనం గురించి తెలుసుకున్నారు. మా ప్రాంత గిరిజనుల అభ్యున్నతి కోసం యానాది కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. గిరిజన గురుకుల పాఠశాలలు ఉన్నప్పటికీ ప్రత్యేక గిరిజన బిడ్డల కోసం ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేయాల్సిందిగా కూడా కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఫస్ట్ క్వశ్చన్కి 18 మినిట్స్ అయింది. సిగ్నేచర్ లేకపోతే ఇస్తున్నాను. మీరేమో లాంగ్ గంటలు మాట్లాడితే టైం సరిపోదు, అడ్జస్ట్ చేయలేం. ప్లీజ్ అండి, ప్లీజ్ కోఆపరేట్ చేయండి అమ్మా, ప్లీజ్. లేదమ్మా ప్లీజ్, ఏమో టైం ఆల్రెడీ 18 మినిట్స్ అయింది. ప్లీజ్. ధన్యవాదాలు అధ్యక్ష. నేను ముందుగా చెప్పిన విధంగానే 26 జిల్లాల నుంచి అలాగే మన 9 ఐటీడీఎల్ నుంచి కూడా ప్రతిపాదనలు తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఇక్కడ ఇంకా ప్రతిపాదనలు ఎవరైనా గౌరవ శాసనసభ్యులు ఇవ్వాలి అనుకుంటే కలెక్టర్ గారి ద్వారా లేదా అక్కడ ఐటీడీ పీఓ గారి ద్వారా ప్రతిపాదనలు పంపిస్తే ప్రజెంట్ ఇప్పుడు మా దగ్గర 496 గ్రామాలవి ప్రతిపాదనలు ఉన్నాయి అధ్యక్ష. మేము ఖచ్చితంగా అవి పరిశీలించడం జరుగుతుంది అధ్యక్ష. దీనికి ఏంటంటే ముందుగా నేను చెప్పినట్టుగానే షెడ్యూల్ ప్రాంతాల్లో ప్రకటించడానికి భారత ప్రభుత్వం సూచించినటువంటి కొన్ని ప్రమాణాలు ఉన్నాయి అధ్యక్ష. అవి ఏంటి అంటే గిరిజన జనాభా అధికంగా ఉండాలి, అంటే 50% కంటే ఎక్కువ ఉండాలి అధ్యక్ష. 100% ఉన్నవి కూడా ఉన్నాయి. ఆ గ్రామాలన్నీ ఖచ్చితంగా తీసుకోవడం అవుతుంది అధ్యక్ష. అలాగే ప్రాంతం సమగ్రత సరిపడిన ప్రమాణాలు కూడా కలిగి ఉండాలి అధ్యక్ష. అలాగే జిల్లా అలాగే బ్లాక్ తాలూకా వంటి పరిపాలనకు అనుకూలమైన ప్రాంతం అయి ఉండాలి అధ్యక్ష. పక్క ప్రాంతాలతో పోలిస్తే ఈ గ్రామం ఖచ్చితంగా అభివృద్ధిలో వెనకంజలో ఉండే విధంగా ఉండాలి అధ్యక్ష. ఈ జిల్లా కలెక్టర్లు పంపించినటువంటి ప్రతిపాదనలన్నీ కూడా మొదట ఆంధ్రప్రదేశ్ గిరిజన సలహా మండలి వాటిని పరిశీలించి తరువాత ఆ సిఫార్సును ఆ ప్రతిపాదనలన్నీ కూడా రాష్ట్ర మంత్రివర్గానికి పంపించడం జరుగుతుంది అధ్యక్ష. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారికి పంపించడం జరుగుతుంది అధ్యక్ష. ఆ తర్వాత వాటిని మన భారత ప్రభుత్వం గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకు కూడా పంపించి అక్కడి నుంచి అనుమతులు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కాబట్టి పీఓలు అలాగే కలెక్టర్ల దగ్గర నుంచి మేము సమగ్రంగా ఇవన్నీ కూడా తీసుకుంటున్నాం అధ్యక్ష. అవి ఏంటంటే గిరిజన షెడ్యూల్ ప్రాంతంలో ఉంటే 170 యాక్ట్ ఉంటుంది కాబట్టి